పార్లమెంటు నియోజకవర్గమైన కేంద్రంలో నార్కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి చేసినటువంటి అన్ని పేపర్ల మిత్రులకు ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నార్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో సేవలు అందించినటువంటి డాక్టర్ మల్లు రవి గారికి కాంగ్రెస్ పార్టీ మరొకసారి టికెట్ ఇవ్వాలని మేమందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి గత 50 ఏళ్ల నుంచి వారి కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ డాక్టర్ మల్లు అనంతరామ గారు ఏఐసిసి కార్యదర్శి ఉండి వారి కుటుంబం సేవ చేసినటువంటి మహనీయులు. మరి ప్రస్తుతము పిలిస్తే పలికే మల్లురావుగా పేరు పొందినటువంటి మరి ఇక్కడ 3 పర్యాయ పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించి ఈ నియోజకవర్గంలో సుపరిచితుడు. మరి ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు అతీతంగా సేవ చేసినటువంటి మహనీయులు, అభివృద్ధి సాధించినటువంటి వ్యక్తుల మొట్టమొదటి వారు. మరి వారు ఏ సమస్య, చిన్న సమస్య వచ్చినా వారు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు చేయూతగా ఉండి అన్ని సమస్యలు తీర్చేటటువంటి వ్యక్తి. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో బాగా కృషి చేసి పార్టీకి మరి సేవలు అందించి అన్ని నియోజకవర్గంలో గెలుపు కారణమైనటువంటి మల్లు రవి గారు. మరి జడ్చర్ల నియోజకవర్గంలో కూడా వారికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు పోటీ చేయకుండా మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలుపున కృషి చేశారు. ప్రస్తుతము ఏప్రిల్ మాసంలో జరిగేటటువంటి ఎన్నికలలో వారికి నాగర్కర్నూలు పార్లమెంటు రిజర్వ్ స్థానం నుంచి టికెట్ ఇచ్చినట్లయితే ప్రజలు సంతోషపడతారు, నాయకులు సంతోషపడతారు, ఓటర్స్ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. కావున మా యొక్క డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ, మరి గ్రామాల లోపల ఉన్నటువంటి నాయకులు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కోరుతూ ఉన్నారు. డాక్టర్ మల్లిరావు గారికి టికెట్ కేటాయిస్తే ఇంకా ఏమైతే అభివృద్ధి పనులు జరిగేకున్నాయో వాటిని అతను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. మరి పార్టీ కూడా కష్టంలో ఉన్నప్పుడు కూడా పార్టీని వీడకుండా గత 50 సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉంటూ సలహాలు ఇస్తూ మరి ఆయనకు ఢిల్లీలో ప్రత్యేక అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో నియమించినప్పటికీ కూడా నేను ప్రజలలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, నాగర్కర్నూలు నియోజకవర్గము నా సొంత ఇంటి లాంటిది, నేను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సుపరిచితులను నేను వారికే సేవలు అందించాలన్నటువంటి ఉద్దేశంతో అతడు ఆ యొక్క పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ బడుగు బలహీన వర్గాల నాయకులతో పాటు ఎమ్మెల్యేలకు గెలుపొందినటువంటి వారు కూడా ఆయనకు గెలుపున కృషి చేస్తారు. కాబట్టి ఎలాంటి ఇతర పార్టీలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, మరి అందరూ ఆయన మెచ్చినటువంటి వ్యక్తి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో డాక్టర్ మల్లు రవి గారికి టికెట్ ఇవ్వాలని మేమందరము ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు, మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, మరి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కోరుతూ ఉన్నారు. దీన్ని మీరు ప్రచురించి మీరు మీ వంతు సహకారం కూడా అందించాలని, మరి ఆయన చేవెళ్ళలో కూడా పోటీ చేయమని అధిష్టానము ఆయన పిలిపిస్తే కూడా ఆయన దానిని కూడా తిరస్కరించారు. మరి ఇప్పుడు ఆయన కోరుకుంటున్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కోరుకుంటుంది. మరి ఇక్కడ వారికి టికెట్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్కు బలం చేకూరుతుంది. ఆయన రాష్ట్రంలో ఉండి సేవలు అందించేటటువంటి అవకాశం ఉంది.